అన్న వాళ్ళది ఖమ్మము. మరి మాకు మేము బ్యాచిలర్‌గా పెళ్లి గాకముందు మేమందరము ఎబ్రోన్ పక్కనే అపార్ట్మెంట్స్‌లో రెంట్‌కి తీసుకొని ఉండేవాళ్ళం చాలా సంవత్సరాలు. ఇంకా రాత్రింబగళ్ళు మందిరంలో పని జేసుకుంటూ, ఉద్యోగం డ్యూటీ గూడా జేసుకుంటూ, అలాగ మేము ఎబ్రోన్ పక్కన చాలా సంవత్సరాలున్నాం. ఆ తర్వాత నేను వార్డెన్ డ్యూటీకొచ్చాను. అన్న ఇక్కడ బ్రిలియంట్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిజేస్తా ఉన్నాడు. అన్న చూడటానికి చాలా సింపుల్‌గా ఉంటాడు గానీ పీహెచ్‌డీ. ఇక్కడ కూర్చొని మనం ఎవరైనా సరిపోం అన్న చదువుకి. తెలుసా? పీహెచ్‌డీ ఆయన డాక్టరేట్. అయితే మరి ఇంజినీరింగ్ కాలేజీ ప్రొఫెసర్‌గా చేస్తున్నాడు జాబు. మరి మమ్మల్నందరినీ ఆత్మీయంగా బలపరిచింది కిరణ్ అన్న వీళ్ళే టీము. నన్ను గూడా. అంటే మా మందిరంలో ఎప్పుడు వీళ్ళెంత చదువుకున్నా గూడా ఎప్పుడు తగ్గించుకొని, ఎప్పుడు పని జేస్తా ఉండేవాళ్ళు. యూత్ క్యాంప్ పనులు ఏదైనా గూడా కిచెన్ దగ్గర గానీ, క్లీన్ చేయటం విషయంలో గానీ, మళ్ళా ఆ తర్వాత కుండలకి నీళ్లు పెట్టటం, అవన్నీ బాగా కష్టపడి పని జేసేవాళ్ళు. అతి తక్కువ కష్టపడింది నేనే. ఎందుకంటే అప్పుడింకా బక్కగా, సన్నగా ఉండేవాడిని. అంత ఓపిక ఉండేది గాదు. అయితే అయినా చేస్తా ఉండేవాడిని గానీ, ఎక్కువగా ఆఫీస్ సైడు అకౌంట్స్ అవి చేస్తా ఉండేవాడిని నేను. ఎబ్రోన్ అకౌంట్స్. అకౌంట్స్, మినిస్ట్రీకెళ్ళటం, ఆ పనుల్లో నన్నెక్కువగా వాడారు. అన్నవాళ్ళేమో హార్డ్ వర్క్ బాగా జేసేవాళ్ళు. ఇప్పుడు సువార్త క్యాంపు ద్వారా యవనస్తులను తీసుకెళ్ళి బలపరిచి, భారతదేశంలో పలు ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో వారు పరిచర్య జేస్తున్నారు. ఇటు ఉద్యోగము, అటు కుటుంబము, మళ్ళా నైట్ ప్రేయర్సు, ఆ తర్వాత మరి ఇవన్నీ పరిచర్యలు ఇవన్నీ జేసుకుంటూ దేశవ్యాప్తంగా పరిచర్య జేస్తున్నారంటే, ఒక సామాన్యమైన సేవకుడికి గూడా సాధ్యం గావట్ల. ఇటు కుటుంబం జూసుకోవాలా, మరి అటు సువార్తలకెళ్ళాలి. రాష్ట్రాలు సువార్తలకెళ్తున్నారు. మరి నైట్ ప్రేయర్స్ ఉంటాయి మళ్ళీ. ఇవన్నీ కవర్ జేసుకుంటూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా అంటే ఇటు చదవాలని చెబుతున్నాడు గానీ, అన్న చదివేది చెప్పలా సాక్ష్యంలో. అసలు పొద్దున్న లేచాడంటే విరివిగా విపరీతంగా వాక్యం చదువుతాడు. ఒకరోజు మేము కారు తీసుకుందామని మన సంతకం కోసం తీసుకెళ్ళా అన్నని. మొన్న ఈ మధ్య. అంటే చిన్న మాట ఎందుకు సమయం లేదు. ఆడు గూడా బైబిల్ తెరిచి ఆ కారు కంపెనీలో గూడా బైబిల్ తెరిచి చదువుతానే ఉన్నాడు. పక్కనోళ్ళందరూ చూస్తా ఉన్నారు. వాళ్ళందరేమో ఈఎంఐలెంత, రేటెంత, ఇంట్రెస్ట్ ఎంత, ఈ కారెంత, ఆ కారెంత అంతా చుట్టూ కూర్చొని ఆళ్ళు చెప్తా ఉన్నారు కంపెనీలో. అన్నేం జేసిండు, ఆ ఈఎంఐ ఎవరు ఆయన రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి, ఇక బైబిల్ తీసుకొని చదువుతూనే ఉన్నాడు. దాదాపు హాఫ్ అన్ అవర్ పైన అక్కడ కూర్చున్నాం. హాఫ్ అన్ అవర్ పైన చదువుతూనే ఉన్నాడు. ఎక్కడికన్నా పోతాం ఎయిర్‌పోర్ట్‌లో కొంచెం ఇంకొక విమానం మారాల్సొచ్చిద్ది మేమెళ్ళేటప్పుడు. ఆడు గూడా బైబిల్ తీసుకొని చదువుతా ఉంటాడు. మేమేమో ఈ ఎయిర్‌పోర్ట్ ఇట్టుంది, అట్టుంది ఇయన్నీ చూసుకుంటా ఉంటాం చుట్టూరు. ఏం చూడడు. ఆడు గూడా బైబిల్ చదువుతానే ఉంటాడు. ఎయిర్‌పోర్ట్‌లో గూడా. ఇక ట్రైన్‌లో పోతే ఇక అసలు చెప్పే పని లేదు. ఎందుకంటే ఎక్కువ ఒక రోజంతా ప్రయాణం చేస్తాం కాబట్టి ట్రైన్‌లో విపరీతంగా చదువుతా ఉంటాడు. అంటే అది మీకెందుకు చెప్తున్నానంటే, ఏదో అన్న గురించి గొప్పగా చెప్పాలని కాదు. మనిషిని ఎప్పుడు గొప్ప చేయం మన దాంట్లో. కానీ ఇన్‌స్పిరేషన్ తీసుకోవాలి. మనము ఒక సాదృశ్యంగా తీసుకోవాలి. ఒక మోడల్‌గా తీసుకోవాలి. చూసారా? ఇంక మేమన్నా టక్కు టిక్కు చేసి స్పెషల్ స్పీకర్‌లాగా గందరగోళంగా పరిచర్యకి పోతాం. అన్న ఎప్పుడు చూసినా సామాన్యమైన ఇంకా నయం సంచి అదిగో చూసారా సంచి అన్న కొంచెం పైకి లేపన్న. ఆయన చదువుకి, ఆయన మినిస్ట్రీకి మాలాంటోళ్ళు ఇంకొక 10 మంది అయినా గూడా దేనికి సరిపోం గాని యదార్థంగా చెబుతున్నా పులిపేట దగ్గర. కానీ అన్న వాళ్ళు గొప్పగా చదువుకున్నోళ్ళు అంతే ఉంటారు. జయరాజ్ అన్నని చూసారుగా? ఆయన ఒకసారి చైనా నుంచి దిగిండు ఎయిర్‌పోర్ట్‌లో. అక్కడి నుంచి స్లిప్పర్‌లేసుకొనొచ్చిండు. బైబిల్ స్టడీ చెప్పిండు హెబ్రోన్‌లో. మేము అప్పుడే అక్కడ నిలబడుండి, "అన్న ప్రైజ్ లార్డ్ అన్న" అంటే స్లిప్పర్‌ల మీద వస్తున్నాడు. "అన్న ఏంటి ఇప్పుడు కడప నుంచి వస్తున్నాడా ఏంటి" అని అంటే, "లేదు అన్న ఎయిర్‌పోర్ట్ నుంచి తీసుకొస్తున్నాం. చైనా నుంచి దిగిన." ఏందో సామాన్యమైన స్లిప్పర్‌ల మీద ఎయిర్‌పోర్ట్ నుంచి వస్తున్నాడాయన. అంటే బాగా చదువుకున్న వాళ్ళందరూ అంతే ఉంటారు. సరిగ్గా చదవకపోతే మనలాగుంటాం. అంతేనా? ఓకే. అంటే ఇప్పుడు యవనస్తులు ఏమి మీరు నేర్చుకున్నారు? బాగా చదవాలి. దేవునికి మహిమ తీసుకొచ్చేంతగా చదవాలి. ఆ తర్వాత మన చదువు దేవునికి ఉపయోగించాలి. అర్థమైందా? మన జాబ్ గూడా దేవునికి ఉపయోగించాలి. అన్న వచ్చిన జీతంలో సగం అటు ఇటు ఇవే దానాలు. మన సంతకం పెట్టాలంటే కారుకి గూడా అన్నయ్య సంతకం పెట్టిండు. సంతకం అంటే డబ్బులిచ్చిండు. తర్వాత నిదానంగా అని నేనేం అనలేదు. ఈఎంఐ అంటే లేదు లేదన్న మన కార్డ్‌లు కొద్దిగా ఉన్నాయి వాడండని ఇచ్చాడు. అంటే ఇట్లా
దేవుని పిల్లలకి సహాయకరంగా, సంఘానికి సహాయకరంగా, సువార్తలకు వారు ప్రయాసపడుతూ అలాగ దేవుని పరిచర్యలో ఉన్నాడు. అది మనం ఇన్స్పిరేషన్‌గా తీసుకొని, ఇలాంటి గొప్పగా ప్రభు కొరకు ఉపయోగపడే మరి దేవుని ప్రజలను మనం మాదిరిగా తీసుకొని, మిగతా దినాల్లో మనం బలహీన పడకుండా, మన ముందు కళ్ళ ముందు చూస్తున్న వీళ్ళందరిని మనం మాదిరిగా తీసుకొని, మనం ప్రభు కొరకు నమ్మకంగా ఉందాం. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక. కొన్ని మాటలు చదువుకుందాం చివరి వర్తమానంగా. 2 కొరింథీ 3 అధ్యాయము 18 వచనం. 2 కొరింథీ 3 అధ్యాయము 18 వచనం చదువుకుందాం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ప్రభు ఈ వాక్యమును దీవించి మాతో మాట్లాడమని కృప చూపించమని యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి తుంచి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువుకి ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచును. ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు, మహిమ నుండి అధిక మహిమ. చూసారా? ప్రభు యొక్క మహిమను మనం ప్రతిఫలింప చేయాలి. రిఫ్లెక్షన్ అంటారు ఇంగ్లీష్‌లో. దేవుని యొక్క మహిమను ప్రతిఫలింప చేయటం అనేది ఒక విశ్వాస జీవితంలో ఉండాలి. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా అవే. మరి దేవుని మహిమ కొరకు ఎంతమంది ఎలా ప్రయాసపడుతున్నారు ఇప్పటి వరకు మనం సాక్ష్యం వింటా వచ్చాం. రన్నింగ్ ట్రైన్ గాస్పెల్ అని చెప్పాడు చూసారా? అట్లా అలాంటి జీవితాల ద్వారా దేవుని మహిమను ప్రతిఫలింప చేయటం అనే దేవుని వాక్యం మనం చూస్తే, మోషే జీవితంలో కూడా మనం చూసినప్పుడు 34 అధ్యాయం 29 వచనం. నిర్గమాకాండము 34 అధ్యాయము, నిర్గమాకాండం 34:29 చదువుకుందాం. 34:29. ఆ! సీనాయి కొండ దిగుచుండగా ఆ! హ్మ్. హ్మ్. కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోను ఇశ్రాయేలందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిను గనుక వారు అతన్ని సమీపింప వేరచిరి. చూసారా? మోషే యొక్క ముఖములో కూడా దేవుని మహిమను చూపిస్తా వచ్చాడు. దేవునితో మాట్లాడి ప్రార్థన చేసి, ప్రభువా నీ మహిమను నాకు చూపించని అన్నప్పుడు, నువ్వు చూడలేవయ్యా, నువ్వు చనిపోతావు, నా వెనుక భాగాన్ని నువ్వు చూస్తావు ఆ తర్వాత అని 33 అధ్యాయంలో దేవుడు మోషేకి చెప్పాడు. 19 వచనం. కాబట్టి నువ్వు ఇదిగో యెహోవా సమీపంలో ఒక స్థలం ఉంది, నువ్వు ఆ బండ మీద నిలవలను, నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందుల్లో నిన్నుంచి నిన్ను దాటి వెలుచు, నా చేతితో నిన్ను కప్పేదను. చూసారా? అంటే నా మహిమను నువ్వు చూడలేవు అని దేవుడు మోషేతో చెప్పాడు. అయితే మరి మోషేకి ఆ ముఖానికి ముసుగు, మహిమను చూడలేని పరిస్థితి. ఆ తర్వాత యేసుప్రభు ద్వారా దేవుని యొక్క మహిమను యేసుప్రభు జీవితంలో మనం చూసాం. ఎలా చూసాము అని మనం చూస్తే, ఆయనలో యేసుప్రభు ఉన్న వెలుగు, ఆ ప్రకాశవంతమైన జీవితం, ఆయన మాటలు, ఆయన క్రియలు, మరి యేసుప్రభు వారు చూపించిన మాదిరి ద్వారా మనం మహిమను చూడగలుగుతావచ్చు. ఇప్పుడు ముఖమునకు ముసుగు వేసుకోవాల్సిన, అంటే ముసుగు అని అంటే మరి ఆ మహిమను చూస్తే చనిపోతామనే ఆ భయం అనేది లేకుండా యేసుప్రభు వారే ఆ మహిమను మనకు చూపిస్తా వచ్చాడు. తర్వాత అది దేవుని మహిమను మన జీవితాల ద్వారా చూపించాలని ఇప్పుడు మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. తర్వాత స్టెఫెను జీవితంలో మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో ఆయన చనిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుని మహిమ ఆయన జీవితంలో చూపించాడు. చదువుదాం. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 15వ వచనమా? చదువుకుందాం. 15 చదవండి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి
కనబడింది. అపోస్తలుడైన పౌలు కూడా ఏమన్నాడంటే గలతీ 2:20లో ఎప్పుడు మనం చదువుకుంటా ఉంటాం. ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తా ఉన్నాడు. అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే మహిమ నుండి అధిక మహిమలోకెళ్ళారు. వారి ముఖాల్లో, వారి జీవితాల్లో, వారి అనుదిన జీవిత యాత్రలో దేవుని మహిమను ప్రదర్శించారు. మోషే చూసాం, మరి స్టెఫెనును చూస్తున్నాం. పౌలు జీవితంలో కూడా ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా ఎడల జీవిస్తున్నాడు అని చెబుతా వచ్చాడు. అయితే ఈ సందర్భంలో మనం చూడాల్సిందేంటంటే, దేవుని మహిమను ఇలాంటి భక్తులు వారి జీవితాల్లో చూపిస్తూ వచ్చారు. మన జీవితాల్లో కూడా దేవుని మహిమను మనం చూపించే వాళ్ళంగా ఉండాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి రావాలి. ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన కార్యాలు, ఆయన క్రియలు, ఆయన మాటలు, ఆయన జీవితం మన జీవితంలో ప్రతిఫలింప చేయాలి. ఆ రిఫ్లెక్షన్ కావాలి. ఎందుకంటే కీర్తన 19వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశములు కూడా ఆయన మహిమను వివరిస్తున్నాయంట. చదవండి. అది ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని చూసారా. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయంట. ఇప్పుడు మన జీవితాల్లో కూడా దేవుని మహిమను వివరించే వాళ్ళంగా ఉండాలి. ఎలా అది సాధ్యమవుతుంది అని మనం చూస్తే, ఇంతకుముందే అన్న చెప్పినాడు. ఏమని చెప్పినాడు? వాక్యం విపరీతంగా చదవాలి. నేను కొన్ని వందల సార్లు మీ దగ్గరికి వచ్చినప్పుడల్లా మాట చెప్పకుండా ఉండలేను నేను కూడా. వాక్యము విపరీతంగా చదవాలి. పిచ్చి పట్టినట్టుగా చదవాలి. నెమరు వేయాలి. నరనరాల్లో ఎక్కాలి. ఇంజెక్షన్ చేస్తే నరనరాలకు వాక్యం ఎలా ఎక్కిద్దో, మరి ఇంజెక్షన్ ఎలా ఎక్కుతుందో వాక్యం కూడా అలా ఎక్కాలి యవ్వన కాలంలో. చూసారా? ఎందుకంటే వాక్యమే దేవుని మహిమను చూపిస్తుందంట. చదవండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము. దేవుని మహిమ అంటే ఏదో కాదు, దేవుని వాక్యమే. చదవండి 1:14. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య తర్వాత అది ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణ మన మధ్య నివసించెను. ఆయన మహిమను కనుగొంటిమి. చూసారా? వాక్యమే దేవుని మహిమను చూపించడానికి అవకాశం మనకి. వాక్యమే ఆధారం. వాక్యము ద్వారా దేవుని మహిమను మన జీవితాల్లో చూపించవచ్చు. మహిమ నుండి అధిక మహిమకు రావాలంటే వాక్యమును మనం బాగా చదవాలని మరొకసారి మనం హెచ్చరించబడతా ఉన్నాం. మహిమ అంటే ఏంటంటే ప్రకాశించటం, బ్రైట్నెస్, షైన్ అనే మాట మనం చూస్తా ఉన్నాం. అందుకనే కీర్తన 119, 105లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. చదవండి. కీర్తన 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము. అది మహిమ అంటే ఏంటి? ప్రకాశించటము అనే మాటను అర్థంగా మనం తీసుకుంటున్నాం. మహిమ అంటేనే ప్రకాశించుట, బ్రైట్నెస్ అంటారు. ఈ బ్రైట్నెస్ ఎలా అంటే, ఎలా మనము అనుభవించగలం, చూపించగలం అని అంటే వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపం అంటే వెలుగు. అంతేకాదు, వాక్యం ఎలాంటిదంటే ఒక నిప్పని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇర్మియా 23:29లో ఒక మాట రాయబడింది. చదవండి. ఇర్మియా 23:29. స్పీడ్‌గా అవనస్తులు. అది నా మాట అగ్ని వంటిది కాదా? తర్వాత సుత్తె వంటిది కాదా? అగ్ని సుత్తెతో పోల్చాడు. అగ్ని ఏం చేస్తుంది? ఏం మలినం ఏదున్నా కూడా చెత్త చెదారం కాల్చి పడేసిద్ది. నీలో ఉన్న చెత్త చెదారం మలినం అంతా పోవాలంటే ఏం చేయాలి? ఫైర్ లాగా ఉండాలి. ఫైర్ అంటే ఏంటిది? వాక్యమే. ఫైర్ అంటే ఏదో ఒకరోజు ఇంట్లో అరిసి, పాటలు పాడి, కేకలేసి, కిచెన్ చుట్టూ తిరిగి హల్లెలూయా స్తుతి మహిమ అంటే కాదు. వాక్యం. వాక్యం ఫైర్ లాగా నీళ్ళ మండుతా రావాలి. అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదు. ఒక అర్థం వాక్యం. యాకోబు 1వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఉంటుంది. 25 దాకా. ఏముంది అక్కడ? యాకోబు 1:25. వినివాడై ఉండి అది ముఖమును చూసుకొని అవతలకు పోయి మర్చిపోతాడు. చూసారా? వాక్యమును ఎలాంటిదంటే ఒక అర్థం లాంటి చూపిస్తుంది మనకి. మన జీవితం ఏందో, మన బతుకేందో నీట్‌గా చూపిస్తుంది.
మనం కూడా ఉదయం లేచినప్పుడు, తల దూకున్నప్పుడు మరి అంతా మనము ఆహ్, శుభ్రంగా సిద్ధపడ్డప్పుడు మన అద్దంలో చూసుకుంటాం. అద్దం ఏం చెప్పిద్దంటే, "ఓకే. ఇక నువ్వు వెళ్ళొచ్చు గుడికి" అంటది. అంతే కదక్కా! ఓకే. ఇంకెళ్ళొచ్చు. ఒకవేళ ఏదన్నా మర్చిపోయావనుకో మెడలో చైనేసుకోవటమో, ఏంది ముక్కుకో, మూతికో ఏదైనా తగిలించుకోవడం మర్చిపోతే అద్దం చూపిచ్చిద్ది. అమ్మ నువ్వు తగిలించుకోవడం మర్చిపోయావు అనంగానే ఏం చేస్తారు మళ్ళీ ఎంటనే చైన్ తెచ్చి మెడలో యేసుకుంటారు. ఎందుకేసుకుంటారు? అద్దంలో చూడంగానే చైన్ కనపడదు మెడకి. మళ్ళా తెచ్చి యేసేసుకుంటారు. ఆ తర్వాత ఇంకొంచెం అద్దంలో చూసుకుంటే, ఇంకొంచెం పౌడర్ పూసుకో తెల్లగా ఉంటావని చూపిస్తది. మళ్ళీ కొంచెం పౌడర్ పూసుకుంటారు. చూసారా? అద్దం ఏం చేస్తుందంట మన బతుకంతా చూపిస్తా ఉంటది. మన జీవితం అంతా చూపిస్తా ఉంటది. ఏంటిది అద్దం అంటే వాక్యమే. కాబట్టి ఎలా చదవాలండి అసలు వాక్యం? నీకసలు ఎబ్రోన్‌లో గూడా చెప్పట్లే. ఇప్పుడు ఈ ఈ ఈ లైన్ చెప్పట్ల. ఈ ఫౌండేషన్ చెప్పట్ల. అది హైఫై లెవెల్‌లో అది. ఎందుకంటే పెద్దదది. నీకు ఫౌండేషన్ అంటే ఇక్కడే. ఈ లెవెల్‌లో చెప్పడం అంటే ఇక్కడే. పెద్ద సంఘాల్లో హై రేంజ్‌లో చెప్తారు. అంటే ఎక్కువ డెప్త్‌లో చెప్తారు. ఫౌండేషన్ ఉండరాళ్ళు. ఏ కాడికి స్లాబులు స్లాబుల మీద యేసుకుంటూ పోతా ఉండటమే. బిల్డింగులు. నీకు పునాది పర్ఫెక్ట్‌గా అంటే ఇక్కడే. కాబట్టి వాక్యమును ఎట్లా చదవాలంటే, ఒక పిచ్చి పట్టినట్టు అంతకుముందు అన్న చూపిచ్చాడు. యెషయా 34లో. పరిశీలించి, పరిశీలించి చదవాలి. ఒక్కొక్క వచనాన్ని బాగా అర్థం చేసుకుంటా ఉండాలి. రాసుకోవాలి గూడా అసలు. దేవుడు ఏం మాట్లాడాడో రాసుకుంటూ ఉండాలి. రఫ్ నోట్స్ ఒకటి తీసుకొని 2 రూ. 10 కదా! ఒక నోట్ బుక్. రాస్తానే ఉండాలి. అంత అలాంటిది. ఎందుకంటే, దేవుని మహిమను మన జీవితాల్లో ప్రకాశింప చేయాలంటే, ఆధారం ఏంటంటే వాక్యమేనంట. రెండో మాట చదువుకుందాం. దేవుని మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళ్ళాలంటే, ఏం చెబుతా వచ్చాడు అక్కడే నిర్గమాకాండము మరి ఇంతకుముందు మనము ఎన్నో వచనం చదివినాము? 34 చదివాం. ఇప్పుడు 33లో ఏమంటున్నాడక్కడ మోషేతో దేవుడు ఏమంటున్నాడు? చదువుకుందాం. 33 మోషే వారితో ఆ! అది కాదమ్మా. 19 వచనం. 18 33, 18 అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయును ఎదుట కనపరచెదను. యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించు. అయ్యా! నీ మహిమను నాకు చూపించవా? నేను కూడా ప్రజలకు చూపించాలి అని అంటున్నాడు మోషే. ఎవరితో? దేవునితో. ఆయనేమంటున్నాడో తెలుసా? నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. అదే మహిమ అంటే. ఏంటి దేవుని మంచితనం? ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయన మాటలు, ఆయన క్రియలు. చూసారా? వర్డ్ అండ్ డీడ్ అంటే ఏంటి? మాట, క్రియ. మంచితనము, ఆయన ప్రేమ ఇవన్నీ నీ ఎదుట కనపరిచెదను. నువ్వు పోయి వాళ్ళకి చెప్పుపో అని అన్నాడు. ఇప్పుడు దేవుని మహిమను మన జీవితాల్లో చూపించాలంటే, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన మాటలు, ఆయన క్రియలు అవన్నీ మన జీవితాల్లో చూపించాలి. చూపించినప్పుడే ఆ మహిమలోనికి మనం ఎదుగుతున్నట్లుగా అర్థం. మహిమ నుండి అధిక మహిమకు మనం మార్చబడాలని చెప్పాడు. ఎక్కడ ఏసిన గొంగడి కాడ ఉండటం కాదు. ఎక్కడేసిన గొంగడి అక్కడేనే కాదు. ఆత్మీయంగా మహిమ నుండి అధిక మహిమలోనికి మనము రావాలి. దానికి ఆధారం ఏంటంటే ఆయన వాక్యము. రెండోది ఆయన మంచితనము. అంటే ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన మాటలు, ఆయన క్రియలు మన జీవితాల్లో ఇతరులకి చూపించే స్థాయిలోనికి రావాలి. చూసారా? కొన్నిసార్లు మనము ఈ విషయాలన్నీ మర్చిపోతా ఉంటాం. దేవుని మహిమ అంటే మనకు అర్థం కాదు. కొంతమంది మహిమ అంటే కొంతమంది ఆహ్, ఏదేదో అనుకోని కాసేపు ఉద్రేకపడి, పాటలు పాడి కింద పడిపోతారు, ఊగుతా ఉంటారు, మెలికలు తిరుగుతా ఉంటారు. అదొక సిద్ధాంతం. అది అర్థం కాని సిద్ధాంతం. మహిమ అంటే అది కాదు. మనం చూపించాలి మన జీవితంలో. చూసారా? తర్వాత ఇంకోటేంటంటే 2 కొరింథీ 4 అధ్యాయం 17 వచనం. మనం మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్ళి ఆయన ప్రతిఫలింప చేయాలనంటే ఏమేమి మనకు అవసరము చదవండి. ఏం మనకు అవసరము? 2 కొరింథీ 4:17 మా ఆ! చూచున్నాము. ఆ! అది క్షణమాత్రముండు మా సులకని శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది అని అన్నాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళ్ళాలంటే
శ్రమ, సఫరింగ్స్ అనేవి మనకు చాలా అవసరం. శ్రమ లేకుండా దేవుని మహిమను మనం ప్రతిఫలింప చేయలేం. ఇప్పుడు అన్నవాళ్ళు సువార్తకెళ్తున్నారంటే, ఇంకొక అన్న ఉండేవాడు. ఇంకొక అన్న కూడా ఉంటాడు. దైవప్రసాద్ అన్న ఇంకా మిగతా ఒకసారి చూస్తే కాళ్ళు పగిలిపోయి ఉన్నాయి. వాసి పగిలిపోయి ఉన్నాయి. అసలు పైకి లేవలేకపోతుంటే మేమందరం చేతులు పట్టుకొని పైకి లేపుతున్నాం. కూర్చున్నవాడు కూడా లేవలేకపోతే చేతులు పట్టుకొని పైకి లేపుతున్నాం. ఎందుకంటే ఒక్కోసారి నడక మొదలుపెడితే పొద్దున 5 గంటలకు స్టార్ట్ చేస్తే సువార్త, ఒకసారి మేము అస్సాం వెళ్ళాం. 4 విమానాలు మారెళ్ళాం. పొద్దున్న 5కి మొదలుపెట్టారు. ఎన్ని మార్కెట్లు, బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, పెద్ద పెద్ద మార్కెట్లు తిరిగి రాత్రి 12కి మళ్ళీ పండుకుంది. అది కూడా 2, 3 గంటలే. మళ్ళీ 4కి డోలకి కొడతారు. అది సువార్త అంటే. చూసారా? అసలు కాళ్ళు వాచిపోవాల్సిందే. ఈ శ్రమ ఏం చేస్తదంట? మనల్ని మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకెళ్తదంట. చూసారా? కాబట్టి దేవుని కొరకు శ్రమ పడటం. మహిమలోనికొస్తాం మనం. అధిక మహిమలోనికొస్తాం. మన ముఖములో, మన జీవితంలో దేవుని మహిమను మనం ప్రతిఫలింప చేస్తాం. ప్రభువు గురించిన శ్రమలు, ప్రభువు గురించిన నిందలు, అవమానాలైనా ఏదైనా సరే, ప్రభు నిమిత్తం మనం పడే ప్రతిదీ కూడా ఏమవుతుందంటే మన జీవితాల్లో దేవుని మహిమను చూపించడానికి ఆస్కారాలు. అందుకని కీర్తన భక్తుడు అంటాడు, కీర్తన 119, 71 వచనం ఒక మాట అన్నాడు. చదవండి. కీర్తన 119, 71 వచనం. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను అని అన్నాడు. చూసారా? నేను హాయిగా రెస్ట్ తీసుకుంటే నాకు మేలనలా. నేను హాయిగా బిర్యానీ తిని పండుకుంటే ఏ బాధ లేకుండా నన్ను దీవించావని అంటలా. మనమేమనుకుంటాము మామూలుగా అయితే కొంతమంది ప్రార్థనలు ఏమని చేస్తున్నారు? నీకున్న కష్టం వెళ్ళిపోయింది, వెళ్ళిపో అని అంటాడు. అర్థమైందా? ఈ క్షణమే నీకు అసలు ఏ కష్టాలు లేవు, వెళ్ళిపో అంటాడు. నువ్వు రేపు వచ్చే వారంలోనే నువ్వు కారు కొంటున్నావు అంటాడు. నీకు పెద్ద బిల్డింగ్ ఉందో పో అంటాడు. ఇక అంతే. ఇక్కడేమంటున్నాడు? శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అప్పుడే నీ వాక్యం నేను నేర్చుకుంటున్నా. అప్పుడే నీ గుడి అంటే ఏందో నాకు అర్థమైంది. అప్పుడే సేవ అంటే ఏందో అర్థమైంది. అప్పుడే పరిశుద్ధత అంటే ఏందో అర్థమైంది. అప్పుడే దేవుని మహిమ అంటే ఏందో నాకు అర్థమైంది. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అదే ఈరోజు మీరు పనికి పోతే రూ. 1000, 2000 వస్తాయి మీరు ఫ్యామిలీ అంతా చేస్తే. అవునా కదా? ఇప్పుడు అది పోగొట్టుకొని మీరు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా సమయం అంతా ఇక్కడ పెట్టి ఈ శ్రమ అంతా పడుతున్నారు. ఆ ఊరు నుంచి ఈ ఊరు దాకా వస్తున్నారు. ఇక్కడ అన్ని పనులు చేస్తున్నారు. పరిచర్య చేస్తున్నాడు జేమ్స్ గారు. ఇవన్నీ పనులు చేస్తున్నారు. ఈ శ్రమ అంతా ఎందుకు? మన జీవితాల్లో దేవుని మహిమను చూపించడానికి. అర్థమైందా? అది ఎవరి కొరకైనా మన ఈ శ్యామ్ గారి కొరకో, నా కొరకో, లేకపోతే ఐజక్ అన్న కొరకో, ఎవరి కొరకో కాదు ఇది. ఇవన్నీ చేసేది. మీరు దేవుని కొరకు పడే ప్రయాస, మీ జీవితాల్లో ఈ శ్రమలు ఏదైనా కానీ దేవుని నిమిత్తం వచ్చే శ్రమలు వస్తాయి. మీ బంధువులు కూడా మిమ్మల్ని ఆ మతంలో చేరేది అంటారు. అర్థమైందా? పొద్దున పోతే సాయంత్రం దాకా ఆడే ఉన్నారు కూడికలు అని అంటారు. ఒక్కోసారి కూలిపోతుంది, డబ్బులు పోతాయి. ఇవన్నీ శ్రమలే. ఇవి దేవుని మహిమను మీ జీవితంలో చూపించడానికి ఇవే ఆస్కారాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే శ్రమనందు ఉండుట నాకు మేలు. ఈ సులకని శ్రమ అంతకంతకు మహిమాభారమును మాలో కలుగజేయుచున్నవి అని కొరింథీ పత్రికలో అంటున్నాడు. చాలామంది భక్తులు దేవుని మహిమను ప్రతిఫలింప చేయాల్సింది వారి జీవితంలో బదులు వారు దేవుని మహిమను పోగొట్టుకున్నారు. ఎవరెవరు పోగొట్టుకున్నారు చెప్పండి? ఎవరెవరు పోగొట్టు చెప్పండి? ఒక పేర్లు 4, 5 పేర్లు రాసిన. ఏమై ఎవరంటే ఫస్ట్ మన తాత అవ్వ ఎవరు? ఆదాము అవ్వలు. ఆ తాత అవ్వ ఏం చేశారు అని అంటే అవిధేయత ద్వారా దేవుని మహిమను పోగొట్టుకుంటూ వచ్చారు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చదువుకుందాం. సమయం లేదు ఇంకా. తెరవబడెను. ఆ! ఆ! చూసారా? కచ్చడములను చేసుకొనిరి. యెహెజ్కేలు 10వ అధ్యాయం 18వ వచనం. యెహెజ్కేలు. ఇంకొకళ్ళు ఎవరు? దేవుని మహిమను పోగొట్టుకున్న వాళ్ళెవరు? ఆ! ఆ! బయలుదేరి ఆ! ఆ! అది ఇప్పుడు ఈడ ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏమనంటే విగ్రహారాధన వల్ల దేవుని మహిమను పోగొట్టుకుంటూ వచ్చారు. ఏంటంట? విగ్రహారాధన. తర్వాత మొదటి సమయాలు 2:12లో ఎవరుంటారు అక్కడ?
ఏలీ కుమారులుంటారు. ఏలీ కుమారులు దేవునికి వారి జీవితాల్లో మహిమను చూపించాల్సిన బదులు వారేం చేశారంటే ఆడ కరప్టెడ్ అయిపోయారు. కరప్షన్ అంటే అవినీతి అంటాం కదా! తెలుగులో అయితే. చూసారు వారి జీవితం అంతా కూడా ఆ కరప్షన్‌లో నిండిపోయారు. చదవండి. మొదటి సమూయేలు ఆ! యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. అంటే ఏమైందనంటే అనవసరమైన వాటిలో పాలు పొందారు. మాంసం ఉడుకుతున్నప్పుడు ప్రార్థన లేకుండా తినటం, ఆ దినాల్లో అది పెద్ద దేవుడు నేరంగా చూశాడు. తర్వాత అపవిత్రమైన పనులు, పరిశుద్ధతను పోగొట్టుకోవటము, వీటన్నిటిల్లో వారు మందిరంలో ఉండేవాళ్ళు మహిమను చూపించాల్సిన బదులు వాళ్ళేం చేశారంటే, ఆ యొక్క అపవిత్రతలో నిండిపోతా వచ్చారు. తర్వాత సౌలుని మనం చూస్తా వచ్చాం. దావీదు కంటే ముందు రాజు, సౌలు రాజు. ఆయనేం చేస్తా వచ్చాడు? న్యాయాధిపతులు 16 అధ్యాయము లో మా మా మొదటి సమయాల్లో 15 అధ్యాయంలో చూస్తే దేవునికి అవిధేయత చూపించాడు. సగం విధేయత. సగం విధేయత పార్షియల్ ఒబీడియన్స్ అంటారు. సగం విధేయత చూపించి ఆయన ఏం చేశాడంటే దేవుని మహిమను తన జీవితంలో ప్రత్యక్షం చేయలేకపోయాడు. తర్వాత నాజీరు చేయబడిన సంసోను చాలా బలాఢ్యుడు. ఆయన పేరు వింటేనే హడలు. ఫిలిస్తీన్లని హతమార్చి వందల మందిని హతమార్చగలిగిన సమర్థుడు. దేని ద్వారా? నాజీరు అనగా దేవునికి మరి ఒక పవిత్రుడిగా నియమించబడ్డాడు. నాజీరు చేయబడ్డాడు. దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ని. అయితే పాపంతో కాంప్రమైజ్ అయిపోయాడు. ఒకటేమో డిజోబీడియన్స్, ఆదాము అవ్వ. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన. ఏలీ కుమారులు కరప్షను. సౌలు పార్షియల్ ఒబీడియన్స్. సంసోను కాంప్రమైజ్. పాపానికి లోనైపోయాడు. రాజీ పడిపోయాడు. న్యాయాధిపతులు 16:20లో వచనాలు చూస్తుంటే దేవుడు తనని ఎడబాసినని అతనికి తెలియలేదు. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు సంసోన్ని? ఫిలిస్తీన్లను హతమార్చి తన ప్రజలను కాపాడాలి, దేవుని మహిమను తన జీవితంలో చూపించాలని ఎన్నుకుంటే ఏం జరిగించాడు ఈయన? కాంప్రమైజ్ అయిపోయాడు. తర్వాత ఏం జరిగిందంటే గుండు గీశారు. ఆ తర్వాత ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా! ఇంకేం చేశారు? చేతులు కట్టేశారు. ఇంకా ఏం చేశారు? యవనస్తులు చెప్పాలి. ఇది యవనస్తులే మెయిన్ అసలు. ఇంకా ఏం చేశారు? కళ్ళు పీకేశారు. ఇంకా తిరుగలు విసురువాడాయను. ఇంకేం చేశారు? ఇతర సంఖ్యలతో బిగించేశారు. చివరికి ఏం జరిగింది తెలుసా? చివరికి ఏం జరిగిందంటే అక్కడే చదవండి. 16:20లో ఏముంది? ఆ! ఆ! అనగా నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనెను. యెహోవా తనని ఎడబాసినని అతనికి తెలియలేదు. ఆ! 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 చివరికి ఏమైపోయిందంటే, చివరికి ఒక ప్రార్థన చేశాడు. దేవుడు బలం ఇచ్చాడు. ఆ పిల్లర్లు లాగాడు పడిపోయినాయి గానీ, ఆ గుడిలో వాళ్ళతో పాటు ఈయన గూడా పడి చనిపోయాడు. సరే ప్రాణాన్ని కాంప్రమైజ్. పాపంతో కాంప్రమైజ్ అయ్యాడు. మళ్ళా సొలొమోను గురించి మనకు తెలుసు. ఆయన దేవుని మహిమను ప్రతిఫలింపజేయడానికి దేవుడు ఎన్నుకుంటే రాజుగా దావీదు తర్వాత దావీదుకి కూడా అవకాశం దొరకలేదు. అదే మందిరం కట్టడానికి. సొలొమోనుకిస్తే సొలొమోను మందిరం కట్టడానికి అవకాశం వచ్చింది. ఎంతో వైభవంగా కట్టేందుకు చేశాడు. కానీ తన హృదయం ఇతర పరస్త్రీలు, ఇతర దేవతల తట్టు త్రిప్పివేసిరి. ఎక్కడుందా మాట? మొదటి రాజులు 11వ అధ్యాయం చదవండి. మొదటి రాజులు 11వ అధ్యాయం. మొదటి రాజులు 11వ అధ్యాయం. ఎన్నో వచనము? ఎన్నో వచనం? చివరగా ముగింపు. మొదటి రాజులు 11వ అధ్యాయము 8 6 సరే 6 చదవండి. సొలొమోను యెహోవా దృష్టికి చెడునడత తన తండ్రి అయిన దావీదు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. ఇంకా 8 తమ దేవతలకు ధూపం వేయుచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు అలాగు చేసెను. సరే ఇప్పుడు 4 కూడా చదువుదాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా. డివైడెడ్ హార్ట్ అంటారు. ఒక ఆయన కరప్షను, ఒక ఆయన డివైడెడ్ హార్ట్, ఇంకొక ఆయన కాంప్రమైజ్, ఒక ఆయన డిజొబీడియన్స్.
ఇంకొక ఆయన ఎవరో తెలుసా? ప్రైడ్. ఏంది ప్రైడ్ అంటే? గర్వము. నెబుకద్నెజరు. నెబుకద్నెజరు నేను కట్టించిన ఈ కోట ఇదంతా నాదే గదా! నా మహిమే గదా! అనుకున్నాడు. ఎక్కడ? దానియేలు పుస్తకంలో. అన్నప్పుడు దేవుడాయన్ని అతన్ని తరిమివేసి పశువు వలె గడ్డి మేసేటట్లు చేస్తా వచ్చాడు. చూసారా? వీళ్ళందరూ దేవుని మహిమను తమ జీవితాల్లో ప్రదర్శించాల్సినోళ్ళు ఏమైపోయారు? భయంకరమైన పతనమైన స్థాయికి దిగజారిపోయారు. సరే, మాలాంటి వాక్యాలు చెప్పి నీతి బోధలు ప్రసంగాలు చెప్పేవాళ్ళు ఏం చేశారు? యోహాను సువార్త 5:44 ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త 5:44. యోహాను సువార్త 5:4. ఆ! సరిగ్గా చదువురా తెలుగు. ఆ! 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 మెప్పును కొనక కాదు. ఆ! ఇంగ్లీష్ వాళ్ళు తెలీదు ఇదంతే ఉంటది. ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు? ఇప్పుడు ఈళ్ళేందంటే శాస్త్రుల పరిచయులతోటి ఈ మాటలు. ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు? దేవుని వలన వచ్చు మెప్పును కోరక. శాస్త్రుల పరిచయులు ఆ దినాల్లో ప్రజల యొక్క మెప్పును కోరారు. దేవుని మెప్పును కోరలేకపోయారు. చూసారా? దీన్ని ఏమంటారనంటే హ్యూమన్ ప్రైజ్ అంటారు. మానవుని యొక్క మెప్పు, మనుషుల యొక్క మెప్పు కావాలని చూడటం. ఇప్పుడు మొత్తం జరుగుతుంది అదే. దేవుడు ఎన్నుకున్న తర్వాత మనము మహిమ నుండి అధిక మహిమలోనికి రావాలి. దేవుని మహిమను మన జీవితాలు ఇతరులకు చూపించాలి. అయితే సొలొమోను అలాగా డివైడెడ్ హార్ట్ తోటి తప్పిపోయాడు. కాంప్రమైజ్ ఎవరు? సంసోను కాంప్రమైజ్ అయిపోయాడు పాపంతోటి. ఆదాము అవ్వలు డిజోబీడియన్స్ అవిధేయత చూపించారు. ఆ తర్వాత ఇంకెవరు మనం చూస్తుంది? నెబుకద్నెజరు గర్వంతో విర్రవీగిపోయాడు. ఆ తర్వాత శాస్త్రుల పరిచయులనే పరిచర్య చేసేవాళ్ళు కూడా ఏమైపోయారంటే మనుషుల మెప్పును కోరుకున్నారు. వీళ్ళందరూ దేవుని మహిమను చూపించలేకపోయారు. సామాన్యమైన సరే, చిన్నవారమైనా సరే, యవనవసరమైనా సరే, పిల్లలమైనా సరే, చదువు లేకపోయినా సరే, విలేజ్ అయినా సరే, నీవు దేవుని మహిమను నీ జీవితంలో చూపించగలవు. ఎప్పుడు అనంటే ఒకటే మాట అన్నాడు. యెషయా గ్రంథం 1 అధ్యాయం 16, 18లో మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మిమ్మల్ని మీరు మీ మీకు మీరు మీరు పశ్చాత్తాపడండి అని చెప్పాడు. అలా పశ్చాత్తాపడ్డప్పుడు, మనల్ని మనం కడుక్కున్నప్పుడు, శుద్ధి చేసుకున్నప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడి మహిమను మరలా మన జీవితాల్లో చూపించొచ్చు. వాళ్ళతో మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని వరకు మాదిరిగా పెట్టాడు. ఇలా చేసినందుకు ఇలా పతనం అయ్యారని. కానీ సామాన్యమైన మన ద్వారా కూడా దేవునికి మహిమొస్తుంది. ఎలా వస్తుందంటే మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. ఇంకొక మాట రోమా 12 అధ్యాయం 1 వచనం మీరు సరెండర్ కండి సంపూర్ణంగా అని అన్నాడు. తెలుగులో చదవండి. ఒకటి శుద్ధి చేసుకోవటం, 2 సరెండర్ కావటం. రోమా 12 అధ్యాయం 1 వచనం అందరికి వచ్చిందే. ఆ! పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఆ! ఆ! చాలు మీ శరీరంలో ఆయనకు అంటే దీన్ని ఏమంటారంటే ఫుల్ సరెండర్ అంటారు. ఒకటి శుద్ధి చేసుకోవటం, 2 సరెండర్ కావటం. అప్పుడు దేవుని మహిమను మన జీవితాల్లో చూపించొచ్చు. ఎప్పటికప్పుడు సెన్సిటివ్‌నెస్‌లోకి రావాలని చెప్పినాం. సెన్సిటివ్‌నెస్ అంటే సున్నితత్వం. ఈరోజు బాగా పాటలు పాడాం, బాగా వాక్యాలు చెప్పాం, బాగా విన్నాము. అంతవరకు ఆగటం కాదు. రేపు కూడా ఇదే ఉధృతి ఉండాలి. ఎల్లుండి కూడా ఇదే ఉండాలి. ప్రతిరోజు అదే ఎప్పటికప్పుడే మనము ప్రార్థన, వాక్యము, ఎప్పటికప్పుడే ప్రభు పాద సన్నిధిలో మోకరించడం, ఎప్పటికప్పుడే దేవుని మీద ఆధారపడడం ప్రతిదానికి, ఎప్పటికప్పుడే పశ్చాత్తాపపడటం, ఎప్పటికప్పుడే మనం సరెండర్ కావటం. అలాగ మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మహిమను మనలో ఇతరులకు చూపించేటట్లు సాయం చేస్తాడు. ఆయన నామానికి మహిమ తీసుకురాగలుగుతాం. మన నుండి దేవుని మహిమ అధికంగా ప్రకటించబడుతుంది. మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళ్తాం. అలాగ మన జీవితాలు ఉండాలి. అలాగ యవనస్తులు ఉండాలి. ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. ఎక్కడ డిజోబీడియంట్ అవిధేయత చూపించొద్దు. ఎక్కడ గర్వం, అహంకారం రావద్దు. ఎక్కడా కూడా మరి మరి నిర్లక్ష్యం రావద్దు. కాబట్టి మనం ఆ రీతిగా ప్రభువుకి ఎప్పటికప్పుడు లోబడదాం. ప్రభు మహిమ కొరకు జీవిద్దాం. ఈ పాడు లోకములో, ఈ యొక్క భయంకరమైన లోకములో, ఆత్మీయత చల్లారిపోతున్న ఈ దినాల్లో దేవుడు సామాన్యమైన వాళ్ళని లేపుతా ఉంటాడు.
పేతురు అపొస్తలులు వారికేమైందంట చేపలు పట్టుకున్న వాళ్ళు చదువు లేదు. కానీ భూలోకాన్ని భూలోకాన్ని తలకిందులు చేయడానికి ఏ గొప్ప ఏం అవసరం లేదు. చూసారా? వారి ప్రార్థన, వారిలో ఉన్న పరిశుద్ధత, వారిలో ఉన్న ధైర్యం భూలోకాన్ని తలకిందులు చేస్తా వచ్చారు. దేవునికి మహిమ తీసుకొచ్చారు. వారు మహిమ నుండి అధిక మహిమ కనుక ఉన్న స్థాయి నుండి ఆత్మ సంబంధమైన స్థాయి నుంచి ఇంకా ఉన్నతంగా పైకి ఎదుగుతా వచ్చారు. అలాగ కావాలి. అలాగ మన పిల్లలు ఉండాలి, మన కుటుంబాలు ఉండాలి, మనం ఉండాలి. దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలి. ఆయనకు మహిమ రావాలి. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగా. లేచి నిలబడి పాట పాడుకుందాం. సమయంలో మనం ప్రభువుకి అర్పణలు చెల్లిద్దాం.